కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని మళ్లీ సీఎం చేస్తారని కేటీఆర్ పగటికల్లకు అంటున్నారని, 200 మంది చెంచాలని వెంటబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని ఎంపీ చామల దుయ్యబట్టారు. బీఆర్ఎస్కి అధికారం దూరమే కేవలం ఏడాదిన్నర అయిందన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ చేస్తున్న వ్యతిరేక ప్రచారం విఫలమవుతోందని, ఇది కేసీఆర్ కుటుంబం తట్టుకోలేకపోతోందని ఆరోపించారు. 2014-18 బీఆర్ఎస్ మేనిఫెస్టోలో 70కి పైగా హామీలు నెరవేర్చలేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సంక్షేమం కనిపిస్తోందని ఎంపీ చామల స్పష్టం చేశారు. పాత్రాభినయం ఎగిరి చేస్తుడు ఏమని అసలు నెక్స్ట్ ప్రజలు ఈయన బ్రహ్మరథం బట్టి వీళ్ళ నాయనని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి పగటి కలలు కంటుడు. సరే పగటి కలలు కంటే కన్నడు అబద్ధాలు చెప్పే ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తూ ఈ సెల్ఫ్ డబ్బా ప్రచారం నిన్న పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి చిల్లర మల్లర బ్యాచ్ జమ చేసి రాష్ట్రంలో ఏం జరుగుతలేదు, 10 ఏళ్ల పాలననే జరిగింది, 10 ఏళ్ల పాలన తర్వాత ఒక్క స్కీము రావట్లేదు, ఇచ్చిన గ్యారంటీలు అమలు కావట్లేవు అని చెప్పి ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు కేటీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే గ్యారంటీలు, మన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇవాళ జరిగినటువంటి కులగణన కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో చర్చలకు వస్తున్నాయి. ఇవాళ ఏ ఊర్లో పోయినా 4 నేసుకొని కూర్చొని ఆడ డ్రామా చేస్తున్నావు. ఏ ఊర్లో పోయినా ఈ రోజు ఏం కనపడతాయి అంటే ఇంద్రమ్మ ఇల్లులు కట్టేటి కనపడతాయి, సన్నబియ్యం తినేది కనపడుతుంది, బస్సుల మహిళలు పోయేది కనపడుతుంది, ఉచితంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి ప్రయత్నం కనపడుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించినవి కాదా కేటీఆర్? ఏం కాలేదు.